దేవుడు నువ్వే కాపాడాలి. నాన్నేడు ఇంకా రావట్లేదు. అమ్మా అయ్యో పాపా, నీకేం కాలేదు కదా? చూసుకోవాలి కదమ్మా. పడిపోయి ఉంటే ఎంత పెద్ద దెబ్బ తగిలేది. చాలా థ్యాంక్స్ ఆంటీ, నేను పడిపోకుండా నాకు హెల్ప్ చేశారు. ఎందుకమ్మా అంత కంగారు పడుతున్నావు? ఏం లేదాంటీ, మా నాన్న గుడికొస్తున్నారు, ఆయన కోసమే చూస్తున్నాను. మీ నాన్న? అమ్మా సిరి, ఈ పాప నీకు తెలుసా? తను పెద్ద గయాలిలే. ఎరా, ఈ పాప నీకు మీ అమ్మకి ఇద్దరికీ తెలుసా? తెలుసులే రమణమ్మ, గుడికి తీసుకొని వచ్చాము. కృష్ణారామ అనుకోకుండా నీకు వాళ్ళు తెలుసా వీళ్ళు తెలుసా అని ఈయన క్వశ్చన్లేంటి? సరే ఆంటీ, నేను వెళ్తాను. సరే, జాగ్రత్తమ్మా. వెనక ముందు చూసుకుని వెళ్ళు, లేకపోతే దెబ్బలు తగులుతాయి. అలాగే ఆంటీ. ఆంటీ ఒక్క నిమిషం. ఏంటమ్మా? ఏం లేదు, నాకు మీరు 2 సార్లు సహాయం చేశారు. సహాయం చేసిన వాళ్ళ పేర్లు తెలుసుకోవడం మర్యాద కదా, అందుకే అడుగుతున్నాను. మీ పేరేంటి? నా పేరు సిరి. సేమ్ పించ్. నా పేరు కూడా సిరినే. సరే ఆంటీ, నేను వెళ్తాను. బాయ్. బాయ్. హరికృష్ణ బాయ్. ఏయ్ ఏయ్, నా పేరు క్రిష్. అమ్మా, ఇదంతా నీ వల్లే. సరేలేరా, రా దేవుని దర్శించుకుందాం. ఛ, వీళ్ళ ఫోన్స్ ఏంటి పని చేయటం లేదు. వదలవే, ఎక్కడికి? పూజారి గారు, ఏంటమ్మా? మా పద్దుకి వినాయకుడు ముందు ఎన్ని గుంజీలు తీయాలి అని అనుమానమంట. 11 తీయాలమ్మా. అదిగో పద్దు, 11 అంట. తీసేయ్. నేనెందుకు తీయాలే? తప్పమ్మా, అలా అనకూడదు. వినాయకుడి దగ్గర గుంజలు తీస్తే మీకే మంచిది. అదిగో పూజారి గారు కూడా చెప్పారు. తీయి. One, 2, 3, 4, 5. అసలు ఈ పండుగడు ఎక్కడా? వీరబాబు బాగా కోపం వచ్చేసింది. సీరమ్మ ఏమో నన్ను ఇరికించేసింది. ఆ ఫైల్ కూడా సీరమ్మ దగ్గర ఉంది. పండుగడి దగ్గర ఫైల్ ఉంది, అది నాకు చాలా ఇంపార్టెంట్. పండు ఎక్కడున్నాడు? నాన్న, మీకు ఫైల్ కావాలి అంతేగా? అవును. పంతులు గారు, సీరమ్మ ఇప్పుడు కూడా కనబడపోతే వీరబాబు కోపడతాడమ్మా. చెప్పండమ్మా. నేను మీ దగ్గర ఇందాక ఫైల్ ఉంచి పూజ చేయమని చెప్పాను కదా, ఆ ఫైల్ తీసుకురండి. కాగల కార్యం జరిపించేలా శ్రీమాలక్ష్మి వెలసను మరలా జగదధరణం జనానందకరణం. నాన్న, ఈ ఫైల్ కి నేనే పూజ చేయించాను.
ఎందుకు? మీరు మన కంపెనీని తిరిగి తీసుకోగానే వాళ్ళెవరో చాలా ప్లాన్స్ వేశారంట కదా, అవేమీ జరగకుండా మంచి జరగాలని ఈ రోజే మీరు కంపెనీ దగ్గరికి వెళ్తున్నారని ఆ ఫైల్కి పూజ చేయించా. మంచి పని చేసావు సిరి. ఫైల్ కి పూజ చేయిస్తున్నానని మీ నాన్నకి ముందే చెప్పొచ్చు కదే. శాస్త్రమ్మా, అంటే విహారబాబు ఎక్కడ పూజలే వద్దంటారేమని చెప్పలేదమ్మా. నాన్న, ఈ ఫైల్ కి పూజ చేశాం కదా, మీరు బొట్టు పెట్టుకోవాలి. పంతులు గారు చెప్పండి. అయ్యా, మీరు బాధ్యతలు తీసుకుంటున్న మీ నాన్నగారి కంపెనీకి మంచి జరగాలంటే బొట్టు పెట్టుకుని మనసులో ఆ దైవాన్ని తలుచుకుంటే మంచి జరుగుతుంది. బొట్టే కదా నాన్న, పెట్టుకో.